వర్ణం అనగానే మీరు చాలా మందికి కులాలు జాతులు గుర్తొస్తాయి, కానీ ఈ వీడియోలో కేవలం వర్ణం గురించి మాత్రమే చెప్తాను, దాని గురించే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణాసులో 4 డివిజన్స్ ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, ఇంకా వైశ్యులు. తెలివైన వాళ్ళందరూ బ్రాహ్మణులు, బలవంతులందరూ క్షత్రియులు, వ్యాపారానికి సంబంధించిన తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ వైశ్యులు, సేవకులందరూ శూద్రులు. ఇది అంతా కూడా సిస్టమ్ నడవడానికి ఒక వెల్ ప్లాన్డ్ ఆర్గనైజేషన్. వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా సరే మన సిస్టమ్ అనేది ముందుకు నడవదు, అందరూ ఈక్వలే. ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్ణాసుకు సంబంధించిన విషయంలో 4 వర్ణాలు మాత్రమే దేవుడు సృష్టించాడు, కానీ 5వ వర్ణాన్ని మాత్రం మనిషి సృష్టించాడు. దాని పేరు పంచమ వర్ణం అని కూడా పెట్టారు పేరు. అసలు దేవుడు 4 వర్ణాలను సృష్టిస్తే 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చాలా క్లియర్ గా భగవద్గీతలో చెప్పాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మణ విభాగశ అని. దీని అర్థం ఏంటంటే ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను. మీరు చేసే ఏదైతే పనులు ఉంటాయి కదా, పనులు బట్టి ఇంకా మీ గుణాలు అంటే మీ లక్షణాలను బట్టి వర్ణాసులోకి మీరు వెళ్తారని చెప్పి క్లారిటీగా దేవుడు చెప్పాడు. క్లారిటీగా చెప్తాను ఈ గుణకర్మల గురించి ఏంటంటే, ఒకవేళ నువ్వు స్కూల్లో ఒక టీచర్ గా పనిచేస్తున్నావు, అయితే నువ్వు బ్రాహ్మణుడు. లేదు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ గా పనిచేస్తున్నావు, నువ్వే క్షత్రియుడు. లేదు అంటే నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు అంటే నువ్వు వైశ్యుడు. ఈ వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తి చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక శూద్రుడు అవుతావు. మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. అది బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా సరే వీళ్ళు చేసే గుణకర్మలను బట్టి వీళ్ళు ఈ 4 వర్ణాల్లో ఏ వర్ణంలో ఉండాలన్నది డిసైడ్ అవుతుంది, పుట్టుకతో కాదు, వీళ్ళు చేసే గుణకర్మలతో. ఎనీవే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్స్ తెలుసుకుందాం. ఇప్పటివరకు జై హింద్.